పవన్ ఖేరా మరియు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరియు ఆయన భార్య అయినటువంటి రింకీ హుయాన్ శర్మ మధ్య ఒక లెక్క ప్రకారంగా చట్టం ఉందా లేదా అనబడేటువంటి అంశం ఇక్కడ అనుమానం వస్తున్నది. ఎందుకనంటే అది భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రం కాబట్టి, మళ్ళీ అందున ఏప్రిల్ 9 నాడు ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ 3 పాస్పోర్ట్లు కలిగి ఉన్నటువంటి రినికి భుయాన్ శర్మ యొక్క ఆ ఇష్యూను అక్కడి పోలీసులు కానీ లేదా సిబిఐ వాళ్ళు కానీ, ఎందుకంటే పాస్పోర్ట్స్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అంశమే కాబట్టి అక్కడ ఆ యొక్క ఆరోపణలను ఏమీ తేల్చకుండానే ముఖ్యమంత్రి చెప్పిన మాటనే నమ్మేసి అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడము పవన్ ఖేరా మీద. అంటే ఇది ఏ రకమైనటువంటి న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది, మరి బీజేపీ పార్టీకి చెందినటువంటి సీఎం పనిచేస్తున్నారు అనబడేటువంటి అంశం అయితే ఇక్కడ ఫస్ట్గా చేయవలసింది ఏమి ఉండే, తన భార్యపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఏమైనా విచారణ జరిపించారా, లేకుంటే ఏ కమిషన్తో చేశారా, ఒకవేళ కమిషన్ లేకపోయినా ఇంటెలిజెన్స్ తోటి ఏమైనా నివేదికలు తెప్పించుకున్నారా, ఏమైనా విచారణ జరిపించారా, లేకుంటే ఒకవేళ చేసినట్లయితే ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు అనబడేటువంటి అంశాలను ఏవీ లెక్కలో తీసుకోకుండా కేవలం ముఖ్యమంత్రి అని మాత్రమే ఆ యొక్క విషయాన్ని చూసి ఆయన చెప్పినట్టుగా ఇవన్నీ ఫేక్ మరియు ఫోర్జరీ అని చెప్పి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పిన మీదటనే దాని ఆధారంగా ఆయనపై ఎట్లా చేస్తారు అనగా ఆయనపై ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారు. సరే, ఎఫ్ఐఆర్ చేశారు, కానీ ఇక్కడ పాస్పోర్ట్స్ కనుక కలిగి ఉన్నట్లయితే ఏం పనిష్మెంట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంటుంది, కారాగార శిక్ష ఉంటుంది. ఇండియన్ పాస్పోర్ట్స్ యాక్ట్ 1967 ప్రకారంగా. తర్వాత దాని ఫలితంగా ఏమవుతుంది, సిటిజన్షిప్ పోతుంది 1955 యాక్ట్ ప్రకారంగా, అందులో పట ఉన్నటువంటి సెక్షన్ 9 ప్రకారంగా. అనగా ఇది ఎంత పెద్ద సమస్యగా వస్తుంది. ఇంత పెద్ద విషయాన్ని పక్కన పెట్టేసి పవన్ ఖేరాపై మాత్రమే ఏ రకంగా ఎఫ్ఐఆర్ చేస్తారు, ఆయనే తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పడం ఏమిటి, ఆయన తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది, ఎన్నికలు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడో చూసుకొని ఆ పోలీసులకు వెళ్ళడమా, సరెండర్ కావడమా, లేకుంటే కోర్టుకు అప్పీల్ కావడమా, వాళ్ళ యొక్క అడ్వకేట్స్ చెప్పినటువంటి రీతిలో ఆయన వెళ్తాడు. కానీ మీరు చెప్పినట్లుగా అక్కడ ఏమీ కాదు. ఎందుకనంటే ఇక్కడ ఎలక్షన్స్ ముందు ఇంత పెద్ద విషయము బయటికి వచ్చింది కాబట్టి రేపు అస్సాంలో ఉన్నటువంటి ఎలక్షన్లలో ప్రజలు ఎటువైపున ఓటు వేస్తారో అనేటువంటి భయముతో అక్కడ సీఎం పోలీసులపై ఏమాత్రం అధికారాన్ని చెలాయించకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏమి చేస్తుంది అనబడేటువంటి ప్రశ్న అయితే ఖచ్చితంగా అందరికీ వచ్చినట్టుగా మాకు కూడా వచ్చేసింది.